చేద్దాంలే అనేటటువంటి ఒక నిర్లక్ష్యం. ఇవాళ చెయ్యమ్మా అనంటే, రేపు చేస్తాలేమ్మా అని వాళ్ళ అమ్మని ఎప్పుడూ అంటూ ఉంటుందిట. ఆ తల్లి ఎప్పుడూ కూడాను, అమ్మా నువ్వు ఇన్ని కూడా ఇంత చక్కగా పనులు చేస్తున్నావు, నువ్వేదైతే ఉందో చదువుకుంటున్నావు, ఇవన్నీ కూడాను కళల దగ్గరికంటే సంగీతము, నాట్యం అన్నిటికీ కూడా వెళుతున్నావు, బాగుంది. నువ్వు చేయవలసినది ఏదైనా సరే రేపు చేస్తాలే అంటూ వస్తున్నావు. ఆ నిర్లక్ష్యము అనేటటువంటి నిర్లక్ష్య వైఖరి మటుకు ఎప్పుడూ కూడాను ఉండకూడదు తల్లి. వెంటనే చేసేసేయాలి ఏ పనైనా కానీ అని చెప్పి వాళ్ళ తల్లి ఎప్పుడూ కూడాను అమ్మాయికి చెప్తూనే వస్తుంది. సరే, ఆ విధంగా అమ్మాయి ఒక నాట్య ప్రదర్శన చేస్తుంది. ఆ నాట్య ప్రదర్శన చేసినప్పుడు అమ్మాయికి మొట్టమొదటి బహుమతి, ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అలా మొట్టమొదటి బహుమతి వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే, ఆ అమ్మాయికి ఒక ఉత్తరం లాంటిది పంపిస్తారు, లెటర్ లాంటిది పంపించి, ఫలానా రోజు నువ్వు ఫలానా చోటికి రామ్మా అనంటే, నీకు ప్రైజ్ వచ్చింది, ఆ ప్రైజ్ తీసుకుంది కానీ రా అనంటే, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, తీసుకుందాంలే అని చెప్పి అమ్మాయి అట్లా వాయిదాలు వేస్తూ ఉంటుంది. వాయిదాలు వేస్తూ ఉంటే, రేపు రా అంటే 4 రోజులు అయిన తర్వాత వెళ్తుంది అమ్మాయి. వెళితే వాళ్ళంటారు, అమ్మా నువ్వు గనక మొన్నే వచ్చి ఉంటే గనక నీవు ఇట్లా వాయిదాల పద్ధతి రేపు వస్తా. వాళ్ళ అమ్మ చెప్తూనే ఉంది, అమ్మ నీకు రేపు ఇట్లా కార్యక్రమం ఉంది కదా, అక్కడ నీకు ప్రైజ్ ఇస్తా అన్నారు కదా, పద వెళ్దామంటే, ఏం వెళ్తానులేమో రేపు వెళ్దాంలే అని అట్లా 4 రోజులు వాయిదా వేసింది వాళ్ళ తల్లితో చెప్తూ. 4 రోజులు అయిన తర్వాత వెళ్ళింది అక్కడికి. వెళ్ళేసరికి అక్కడ యాజమాన్యం వారు అన్నారు, అమ్మ నువ్వు గనక మొన్న గనక వచ్చుంటే అందరిలో నీకు ఇచ్చేవాళ్ళము, ఒకటి ఘనంగా ఉండేది. రెండోది ఏంటి అంటే, నీకు 4 రోజుల క్రితం రమ్మంటే ఇవాళ వచ్చావేమిటి, ఈ నిర్లక్ష్యం అనేటటువంటిది పనికిరాదు కదమ్మా అని చెప్పి, ఇగో నీ ప్రైజ్ అయితే నీకు ఇస్తాము అని, ఈ ప్రైజ్తో పాటుగా నువ్వు సర్కస్ వెళ్ళటానికని 2 టికెట్లు కూడా దీంట్లో పెట్టాము. కానీ ఆ టికెట్లు ఏవైతే ఉన్నాయో మొన్నటితో ఆఖరమ్మా, లాస్ట్ డేట్ అయిపోయింది. కాబట్టి నీకు ఏదైతే ఉందో దీన్ని మాత్రమే, ఈ షీల్డ్ మాత్రమే నీకు ఇవ్వగలుగుతున్నాం మేము. ఆ సర్కస్ టికెట్లు మిగతావి ఏవైతే ఉన్నాయో అవంతా సమయం అయిపోయి అవన్నీ నీకు పనికిరావమ్మా అని, మొన్న వచ్చుంటే కనుక నువ్వు ఆ సర్కస్ టికెట్లు కావచ్చు, నీకు ఇచ్చినటువంటి మిగతావన్నీ కూడాను సద్వినియోగం చేసుకోగలిగేదానివి అని అంటే, అప్పుడు ఆ అమ్మాయి అనుకుంటుంది, అయ్యో అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంది మనం ముందుగానే ఉండాలి, నీకు నిర్లక్ష్యము, ఈ వాయిదా పద్ధతి అనేటటువంటిది వద్దమ్మా, అది నీకు ఎప్పుడైనా ఇబ్బంది పెడుతుంది అని. అయ్యో ఈ సర్కస్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మిగతా బహుమతులు కొన్ని కానీ నాకు ఎక్స్పైర్ అయిపోయింది, ఆ డేట్ ఏదైతే ఉందో ఆ సమయం అయిపోయింది అని బాధపడుతూ ఉంటుంది.